Hello, Leelendra, can you hear me? Yes, వినపడుతుంది sir. All right, thank you. So, English would be better or Telugu would be better? You guys can tell me, or mix. I'll go for a mix. తెలుగు. Okay. ఏంటి లేదండి, ద పర్పస్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ ఏంటంటే, నేను సుబ్రత్ గారు ఆలోచించాం. సో రీమాక్స్ వాళ్ళు ఎంతసేపు ట్రైనింగ్ ఇచ్చినా కొంచెం మనకి రీచ్ అయ్యేటట్టుగా లేదు. అండ్ దెన్ ప్రాపర్టీస్ ఆర్ ఆల్సో దే ఆర్ నాట్ టాకింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ హైదరాబాద్. సో వీ వాంటెడ్ టు ఫోకస్ మెయిన్లీ ఇన్ హైదరాబాద్ బికాస్ చాలా మటుకు మనకు స్కోప్ హైదరాబాద్లో ఉంది. కాబట్టి మన ప్రాపర్టీస్ ఏంటి, ఒకరొకరి దగ్గర ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే, ప్రాపర్టీస్ తెచ్చుకోవడము పెద్ద కష్టం కాదు, కానీ ఎక్స్క్లూజివ్గా తెచ్చుకొని మనం ఒక గ్రూప్గా చేసుకోగలిగి అందరూ కలిసికట్టుగా చేస్తే మాత్రం ఇట్ బి వెరీ ప్రాఫిటబుల్. అండ్ బీయింగ్ ఎ గుడ్ బిగ్ గ్రూప్ ఉన్నందువల్ల మనకి ఇట్స్ అ బిగ్ బెనిఫిట్ కంపేర్డ్ టు ఎనీ అదర్. ఇప్పుడు అనురాగ్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వీ కెన్ అవుట్ రైట్ బీట్ దెమ్ టు గెట్ ది exclusive projects for us. That is our motive for this meeting. And దాంతో పాటు కూడా ఒక వారానికి ఒక 2 వీలైతే ఒక 3 ప్రాజెక్ట్స్ మీరు యాజ్ ఎ బిఏస్ కానీ బిఓస్ కానీ ఎవరన్నా మీ బకెట్లో ఉన్న ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేయగలిగితే, సో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ పుట్ ఆల్ ద స్టఫ్ ఇన్ వాట్సాప్ ఇన్బాక్స్లో పెడతాం. సో millions of messages would come for us. దానివల్ల ఏమవుతుందంటే we don't give a big attention to those projects. అంతే కదా, you guys do agree, right? సో దానివల్ల మనకు ఫోకస్ వెళ్ళిపోయి వాట్ ఆర్ ద మెయిన్ ప్రాజెక్ట్స్ విచ్ కెన్ గివ్ అస్ కొంచెం మ్యాక్సిమం అమౌంట్ వచ్చేటట్టు చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే యూ స్పెండ్ లెస్ టైమ్ అండ్ మేక్ మోర్ మనీ యాజ్ అ బిగ్ గ్రూప్. అండ్ దాంతోపాటు కూడా వీ విల్ డూ ద ట్రైనింగ్, అంటే క్లయింట్స్తో ఎలా మాట్లాడాలి, ఏంటి, ఎక్కడ ఎవరితో, వాట్ కైండ్ ఆఫ్ అ ప్రొఫెషనల్ ప్రజెంటేషన్ వీ రిక్వైర్ ఫర్ అవర్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎంతమందికి తెలుసు. అంటే ఇప్పుడు ఫేస్బుక్లో కానీ మ్యాజిక్ బ్రిక్స్లో కానీ అందరం పెట్టుకుంటున్నాం, కానీ ఎంత ఎఫెక్టివ్గా వాడుతున్నారు అనేది ఐ డోంట్ నో. లీడ్స్ చాలామంది దగ్గర ఉంటాయి, కానీ అవి ఎంత ప్రొడక్టివ్ లీడ్స్. ప్రతి ఒక్కరు నెంబర్స్ కొనడం చాలా ఈజీ. బయట మార్కెట్లో యూ కెన్ గో టు ఎనీ టెలికాలింగ్ పీపుల్, పోతే వాళ్ళ దగ్గర నెంబర్స్ బొచ్చడు ఉంటాయి. ఒక 3,000 రూపాయలు పడేస్తే ఒక 10,000 నెంబర్స్ వస్తాయి. బట్ దే ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ మన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో ఉన్నారా లేదా. సో ఇట్లాంటివన్నీ వీ వాంటెడ్ టు హ్యావ్ ఎ డిస్కషన్ ఎయిదర్ జూమ్ కాల్లో వీలైనంత వరకు. సో 1-on-1 కాకుండా ఇట్లా గ్రూప్లో పెట్టుకుంటే వీ వాంటెడ్ టు షేర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్. ఈవెన్ బిఓసే కాకుండా బిఏస్ కూడా మాట్లాడగలిగితే, సో దట్ దేర్ ప్రజెంటేషన్ స్కిల్స్ వుడ్ స్కై రాకెటింగ్ అండ్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వీ యాజ్ అ రీమాక్స్ కొంచెము వీ నీడ్ టు స్టాండ్ అవుట్. మిగతా రీమాక్స్ అంటే నాట్ ద రీమాక్స్, ఎనీ అదర్ గ్రూప్స్, చిన్న గ్రూప్స్ కానీ పెద్ద గ్రూప్స్ కానీ, వాళ్ళకన్నా మనం వీ హ్యావ్ టు బీ ఇన్ అప్పర్ పొజిషన్, అప్పర్ ప్రజెంటేషన్ ఆర్ ప్రొఫెషనల్ గ్రూప్ లాగా ఉండేటట్టు చేసుకుందాం అనేది ఒకటి మన గోల్ అది. సో దాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఫర్ దిస్ మీటింగ్, జూమ్ మీటింగ్. సో ఇంతకుముందు అనుకున్నట్టు ఎవ్రీ ట్యూస్డే 4 o'clock పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఈజ్ ద టైమ్ ఈజ్ ఓకే ఫర్ ఎవ్రీబడి? 4 o'clock ట్యూస్డే, అయితే అందరూ హాలిడేస్, ట్యూస్డే హాలిడేనే ఉంటుంది కాబట్టి యూ కెన్ సెండ్ మీ అ చాట్ ఇన్ ద చాట్ బాక్స్ అండ్ దెన్ ఐల్ టేక్ అ నోట్ అబౌట్ దట్ వన్, ఎవరెవరికి కంఫర్టబుల్ టైం ఉందని. ఆల్రైట్. లెట్స్ సీ. Still people are coming. Good. At least a nice gathering today. I like that one. ఈరోజు సుబ్రత్ గారు ఒక ప్రాపర్టీ ప్రజెంట్ చేస్తారు, అర్బన్ రైజ్. దెన్ ఐఎమ్ గోయింగ్ టు, వీఆర్ ఆల్సో, ఐ మీన్ FYI,
we are builders also, Pagadala Constructions. So we have our own properties also. And then I'm going to show 2 properties from my inventory, which is close to Urban Rise, pretty much Borumpet దగ్గరనే ఉంటుంది. Before that, I'll have some talk, అంటే కొంచెము అదే టెక్నికల్గా ఏంటి ఎలా చేసుకోవచ్చు అని అనుకున్నాం కదా, దాని గురించి మాట్లాడతాను కొద్దిగా. ఆల్రైట్, యు గైస్ ఆర్ రెడీ? Shasri. Good, good. Most of all, almost all అందరూ మన రీమాక్స్ గ్రూపే కదా ఇక్కడ. వెరీ నైస్, గుడ్. సుబ్రత్ గారు కూడా జాయిన్ అయినట్టున్నారు ఇప్పుడే. నైస్. Okay, let me start talking about, see the topic today, the technical topic. Can you guys see my screen? Let me share that. Good evening, sir. Good evening, Usha. How are you? Fine, fine, sir. All right, all right. Okay, welcome to Remax, because I'm Jubilee Properties, my office, right? So here, మనం ఏమంటే we don't want to be competent. అంటే మనం ఇక్కడ ఉన్నది ఒకరికొకరు మన కాంపిటీషన్ కోసం కాదండి. దట్ ఈస్ నెంబర్ 1 ప్రయారిటీ. I wanted to stress it out. ఎందుకంటే మనం కాంపిటీషన్ కాకూడదు, మనం కలిసి చేసుకుని. సో we wanted to get a maximum out of it. That is the whole scope of this meeting. So right, let me dive into the presentation. ఇక్కడ నేను కొన్ని చాప్టర్స్ లాగా చేశాను. సో లెట్స్ గెటింగ్ స్టార్టెడ్. దీంట్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ప్రాస్పెక్టివ్ సిస్టమ్స్ ఎలా వాడుకోవాలి, వర్కింగ్ విత్ సెల్లర్స్, అంటే ఒకవేళ మన ఇండివిజువల్ రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరితో ఎలా డీల్ చేయాలి, అండ్ దెన్ అంతపాటు బాయర్స్, జనరేటింగ్ రెఫరల్స్, ఏజెంట్ పర్సనల్ ఫైనాన్సెస్, ఇవన్నీ. See, this material I got from Remax, so I just want to give a credit for them. ఇది బేసిక్లీ యూఎస్కి సంబంధించిన మెటీరియల్. నేను కొంచెం దాన్ని మాడిఫై చేసి మనకు వర్క్ అయ్యేటట్టు చూసుకుంటున్నాను. సో దట్ ఈస్ అవర్ గోల్. సో బేసిక్లీ మన రియల్ ఎస్టేట్లో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద వర్క్, వాట్ ఆర్ వీ డీలింగ్ విత్ ఇట్? కెన్ యూ గైస్ సీ ద స్క్రీన్, రైట్? మై ప్రెజెంటేషన్, పవర్ పాయింట్. గుడ్. హలో. Yes, sir. Yes, sir. All right. Okay. So nature of the work ఏంటంటే one of the most complex and significant financial events in the people's lives. అంటే మనము చేసే రీమాక్స్, అంటే మనం చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏంటంటే మనము వీఆర్ డీలింగ్ విత్ అ మేజర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ పర్సన్. అంటే ప్రతి ఒక్కటి విషయంలో పెళ్లి చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేసే మేజర్ డెసిషన్ ఈస్ బయింగ్ ఎ హౌస్. So this is a major significant of the task we are dealing with. వాళ్ళ పర్సనల్ వాళ్ళ దీంతో చేస్తున్నాం. సో ఇమాజిన్ ఒక 2 CR నుంచి, అంటే ఈవెన్ 50 lakhs నుంచి 5 CR వరకు వాళ్ళు పెడుతున్నారంటే దే ఆర్ లుకింగ్ ఫర్ వెరీ ప్రొఫెషనల్ అండ్ నాలెడ్జ్ పీపుల్. దే ఆర్ లుకింగ్ అంటే హ్యాంకీ ప్యాంకీ వాళ్ళలాగా ఇంతకుముందు మన ఓల్డ్ బిజినెస్ స్టైల్, దోస్ ఆర్ ఆల్ గాన్. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ అ ప్రొఫెషనల్ సర్వీస్. సో దీనికి what you wanted to have, sales associates అంటే, can you guys stop writing on the screen if you don't mind? Sales associates, thorough knowledge of the real estate market in their community, market trends, local zones, comparable prices. అంటే ఏం చెప్తున్నానంటే ఈ సేల్స్ అసోసియేట్స్ మనము యాజ్ అ సేల్స్ అసోసియేట్ ఎలా ఉండాలి అంటే వీ షుడ్ హ్యావ్ ఎ థరో నాలెడ్జ్. ఇప్పుడు ఎవరన్నా కాల్ చేసి, అరే బాబు నేను పలానా చోట ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఏదో మియాపూర్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్, అక్కడ ఏంటి ప్రోడక్ట్ పెడితే ఐఎమ్ లివింగ్ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా, లేదు బోరంపేట, లేదు గచ్చిబౌలి, ఇట్లాంటి ఏరియాలో వీ షుడ్ హ్యావ్ ఎ థరో నాలెడ్జ్. అంటే మినిమం ఆ ఏరియాలో ప్రైజింగ్ ఎలా నడుస్తుంది, స్కూల్స్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుని మనం ప్రజెంట్ చేసే దీంట్లో ఉండాలి. సో యూ హ్యావ్ టు బీ upbeat with the knowledge of the local area, what is going on, ఏమైనా ఫ్లైఓవర్స్ వస్తున్నాయా, కట్టే కన్స్ట్రక్షన్స్కి అవి ఏమైనా ఇబ్బంది కలుగుతున్నాయా, ఇట్లాంటివన్నీ చూసుకోవాల్సి వస్తున్నాయి. సో దాంతోపాటు బయర్ రిక్వైర్మెంట్స్ ఏంటనే తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రజెంట్ చేయంగానే ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ గైస్, ఇది చాలా మందికి తెలుసు, ఈ ఫండమెంటల్స్ అన్నీ తెలుసు. వీఆర్ హియర్ టు బ్రష్ దోస్ థింగ్స్. అంటే ఎక్కడన్నా 1-2 మనం మిస్ అయితే దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చాం. సో డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ బోరింగ్. ఓకే, సో
సో ఇవన్నీ మనకు తెలుసు కదా సార్, మళ్ళీ ఎందుకు మాకు పొద్దాక చెప్తున్నారు అనుకోవద్దు. కొన్ని పాయింట్లు మనం మిస్ అయినప్పుడు అది గ్రాప్ చేసుకుంటే దట్ వుడ్ బి వెరీ నాలెడ్జబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాల్ చేసినప్పుడు బయర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ 2 bedroom 3 bedroom విల్లా అపార్ట్మెంట్ ఇవన్నీ చూసుకోకుండా ఇఫ్ యూ స్టార్ట్ ప్రజెంటింగ్ యువర్ ఓన్ ప్రాపర్టీ, సార్ నాది అర్బన్ రైజ్ మా కత్తి లాంటి ప్రాజెక్ట్ ఒకటి రిలీజ్ చేశారు, ఐ వాంట్ యూ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ వన్ అనకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో ద బయర్ ఏంటి, వాడి రిక్వైర్మెంట్స్ ఏంటి, వాడి కెపాసిటీ ఎంత, ఫైనాన్షియల్ ఎబిలిటీ ఏంటి, వాట్ ఈస్ దేర్ టైమింగ్ టు పర్చేస్ ఆర్ ఇన్వెస్ట్ దట్ మచ్ మనీ ఫ్రమ్ దేర్ పాకెట్స్ అనేది తెలియాలి. సో దెన్ తర్వాత మనకు తెలుసుకోవాల్సింది మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సోషల్, ఎకనామిక్, టెక్నాలజికల్, అండ్ దెన్ కాంపిటీషన్ ఏముంది, మనకి రెగ్యులేటరీ రూల్స్ ఏమున్నాయి. అంటే ఇప్పుడు రూల్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను కదా, రేరా లేకుండా కొనకూడదు, ఇట్లాంటివన్నీ రేరా లేకుండా కొంటే ప్రాబ్లమ్స్ ఏంటి, ఉండి చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. సోషల్ అనేటప్పటికీ డెమోగ్రాఫిక్స్, కల్చరల్ చేంజెస్. డెమోగ్రాఫిక్స్ అనేటప్పటికి ఏమవుతాయి, సాఫ్ట్వేర్ వాళ్ళంతా ఎక్కడ ఉంటున్నారు, మన హైదరాబాద్లో, బిజినెస్ పీపుల్ అంతా వేర్ దే వాంటెడ్ టు లివ్. ఇప్పుడు గచ్చిబౌలిలో ఉండేవాళ్ళు మేబీ దే డోంట్ వాంట్ టు కమ్ టు ప్రగతి నగర్, యూనో. సో ఇట్లాంటి ఏరియాల్లో వై దే డోంట్ వాంట్ టు కమ్, రిలేటివ్స్ ఉండబట్టి, లేదు కొన్ని చోట్ల ఎకనామిక్ దీన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. మణికొండ ఈ ఏరియాలో దే ఆర్ హైలీ ఎక్స్పెన్సివ్ నా, రైట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్. సో అట్లాంటి వాళ్ళు ఒక 50 lakhs 30 lakhs నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అప్కమింగ్ ఏరియాస్ మేబీ పటాన్ చెరు, అమీన్పూర్ ఈ ఏరియాలో పీపుల్ మైట్ గో. అంటే వాళ్ళకి టైఅప్స్ లేనప్పుడు పీపుల్ కెన్ గో వేర్ ఎవర్ దే వాంట్ బేస్డ్ ఆన్ దేర్ కెపాసిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. దాంతోపాటు మనకు కాంపిటీషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. సో హూ ఆర్ ద మెయిన్ ప్లేయర్స్, కొత్త కంపెనీస్ ఏమి వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే who are the new upcoming competition for us, మీరు ఎవరైనా చెప్పగలరా? వన్ అగ్రెసివ్గా వస్తున్నారు ఇప్పుడు, they're generating amazing leads. నో బ్రోకర్ ఎంటర్ అయింది ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ సేల్స్లో. ఇంతకుముందు రెంటల్కి ఉండేవాళ్ళు, ఇప్పుడు అంటే నో బ్రోకర్ కంపెనీ. సో మ్యాజిక్ బ్రిక్స్, సారీ మ్యాజిక్ బ్రిక్స్ సార్, మ్యాజిక్ బ్రిక్స్ కన్నా నో బ్రోకర్ వాళ్ళు చాలా లీడ్స్ జనరేట్ చేస్తున్నారు. సో ఐ హ్యావ్ సీన్ దట్. నా ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి కుప్పలు వస్తున్నారు. ఎందుకంటే దట్ ఈస్ అ వర్డ్ ఈస్ అ క్యాచీ. నో బ్రోకర్ అనగానే ది క్లయింట్ సైకలాజికల్గా వాట్ దే ఆర్ ఫీలింగ్ ఈజ్ ఓకే, ఐ డోంట్ హ్యావ్ టు పే ఎనీ పెన్నీ ఫర్ దీస్ గైస్ అనే కాన్సెప్ట్లో వస్తున్నారు వాళ్ళకి. మ్యాజిక్ బ్రిక్స్ అనుకోండి, వాళ్ళకి తెలుసు ఓకే వీడు అక్కడ పెట్టాడంటే కమిషన్ వీడు తీసుకుంటాడు, వాళ్ళు తీసుకుంటారు, అండ్ పీపుల్ ఆర్ షైయింగ్ అవే. అండ్ పీపుల్ ఆర్ బ్యాంగింగ్. కనీసం అంటే నా ప్రాజెక్ట్కి కనీసము రోజుకి ఒక 20 leads వస్తా ఉన్నాయి నో బ్రోకర్ నుంచి. సో వాట్ ఐ మెంట్ టు సే ఈజ్ యూ నీడ్ టు నో హూ ఆర్ ద కాంపిటీషన్, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, ఎవరెవరు, హౌ దే ఆర్ ఇన్ ద కమింగ్ ఇన్ ద మార్కెట్ అనేది తెలుసుకోవాలి. సో యాజ్ దట్ అంటే ఈ మార్కెట్ ట్రెండ్స్ తెలుసుకుంటే విల్ బి వెరీ గుడ్ ఇన్ మార్కెట్, అంతకుమించి ఇంకేం లేదు. లైక్ ఐ సెడ్ ఇంతకు ముందు లాగా చెప్పినట్టు యావరేజ్ సేల్ ప్రైస్ ఎంత ఉంది మన మార్కెట్లో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్కి. స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ప్రొజెక్ట్ చేసే ప్రాజెక్ట్స్కి దగ్గరగా స్కూల్స్ ఏమున్నాయి, ప్రాపర్టీస్ ఏమన్నా అంటే రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగే కెపాసిటీ ఏమన్నా ఉందా, కొత్త కన్స్ట్రక్షన్స్ ఏమన్నా వస్తున్నాయి అక్కడ. అంటే పాత సబ్ డివిజన్స్లో నోబడి వాంట్స్ టు గో దేర్ నవ్ డేస్, రైట్. అండ్ దెన్ రీసేల్ ప్రాపర్టీస్. ఇప్పుడు కొన్న తర్వాత చాలామంది, నాట్ ఎవ్రీబడి వాంట్స్ టు లివ్ ఇన్ ద ప్రాపర్టీస్, దే వాంట్ టు రీసేల్. సో ఆ ఏరియాలో రీసేల్ ప్రాపర్టీ ఉందా లేదా అనేది మనం ఎంఫసిస్ చేయగలగాలి. ఎవరికి? బాయర్కి, హూవర్ వాంటెడ్ టు బై. సార్ మీరు కట్టిన తర్వాత లైక్ చేస్తే మీరు ఉండొచ్చు, లేదు ఇంకో చోటికి మూవ్ అవ్వగారు అనుకోండి, ఇన్ అ హార్ట్ బీట్ యూ కెన్ సెల్ ద ప్రోడక్ట్. సో దాట్ వీ షుడ్ బి ఏబుల్ టు కన్వే టు ది కస్టమర్. సిటీ డెవలప్మెంట్, ఇప్పుడు చూడండి హైదరాబాద్లో ఎన్ని లింక్ రోడ్స్ వస్తున్నాయి, 100 feet రోడ్స్. దే ట్రెమెండస్ గ్రోత్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వెళ్తుందంటే కనెక్టివిటీ చాలా బాగుంది. ఐఎమ్ రియలీ ఫర్ ద పాస్ట్ 5 yearsలో మనము వెళ్ళాల్సిన 1 గంట పట్టేది కూడా ఇప్పుడు అట్లీస్ట్ ½ an hour అనుకోండి. ఇంకా కొన్ని ప్లేసెస్లో దే ఆర్ స్టిల్ కన్స్ట్రక్టింగ్ ఫ్లైఓవర్స్. దాంతోపాటు హాస్పిటల్స్, కొత్త హాస్పిటల్స్ ఎక్కడ వస్తున్నాయి, మల్టీప్లెక్స్ ఎక్కడ వస్తున్నాయి. ఇప్పుడు అర్బన్ రైస్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నట్టు చూసారా, మన పక్కనే ఒక కొత్త హాస్పిటల్ ఉంది. ఇంకొంచెం
ప్రగతి నగర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇంకొక కొత్త హాస్పిటల్ వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ షుడ్ బి ఏబుల్ టు ప్రొజెక్ట్ ఫర్ అవర్ క్లయింట్స్. What should I say, the sellability, how well you can communicate to the client. మనం వాడికి ఎంత బాగా కన్వే చేయగలమా ఇలాంటి గ్రోత్ పొటెన్షియల్ అనేది మనకి తెలుస్తుంది అనమాట దానివల్ల. దెన్ ద అదర్ థింగ్ ఇస్ మనం మేజర్ ఒకటి మనం తెలుసుకోవాల్సింది, వాట్ బయర్స్ లుక్ ఇన్ టు సేల్స్ అసోసియేట్. ఇప్పుడు మీరు కొత్తగా ఒక ఫోన్ కాల్ వచ్చింది, సో యూ గట్ అ లీడ్, హౌ యూ కనెక్ట్, ఆడిని మన దగ్గర అట్టి పెట్టుకోవాలంటే ఏం చేసుకోవాలి. సో హౌ యూ కెన్ బిల్డ్ దట్ రిలేషన్షిప్ విత్ దట్ లీడ్, ట్రస్ట్ వర్దినెస్, మార్కెట్ ఎక్స్పీరియన్స్, లిజనింగ్ స్కిల్స్. ఎప్పుడు కూడా మనము ఒక్కొక్కసారి మనము మిస్ అయ్యేది ఏంటంటే ద లిజనింగ్ స్కిల్స్ వీ మిస్ ఇట్. ఆడికి ఏం కావాలి అనేది వినకుండా మన దగ్గర ఏముంది అనేది అమ్మడం మొదలు పెట్టామనుకోండి, సో దెన్ దే విల్ మూవ్ ఆన్ టు సమ్ అదర్ guy. సో ఒక 2 రోజుల తర్వాత కాల్ చేసి, సార్ పలానా ప్రాపర్టీ ఉంది చెప్పాను మీకు చూసారంటే, థ్యాంక్ యూ బాస్ నేను ఇంకోటి కొనుక్కున్నానని చెప్పేస్తాడు, రైట్? అంతే కదా. అండ్ దెన్ యాక్సెసిబిలిటీ. The accessibility is the number one all associates as we should have. ఎందుకు చెప్తున్నానంటే, కాల్ చేసిన వెంటనే మనము విత్ ఇన్ 10 minutesలో హాఫ్ అన్ అవర్లో కాల్ చేయకపోయినా కనీసం మెసేజ్ అయినా పెట్టి, ఓకే ఐఎమ్ ఇన్ అ మీటింగ్ అనేది మెసేజ్ వెళ్ళాలి. వచ్చిన లీడ్ ఇప్పుడు బీఓస్, ఎనీ బీఓస్, ఇప్పుడు సుబ్రత్ గారు కానీ వేరే అదర్ బీఓస్, గచ్చిబౌలి వాళ్ళు, కష్టపడి లీడ్స్ మీకు పంప్ చేసిన తర్వాత వెంటనే యాక్ట్ చేయడం మొదలు పెట్టండి. యాజ్ సూన్ యాజ్ యూ గెట్ ద లీడ్, దాట్ షుడ్ బి ఆన్ టు యువర్ టెలిఫోన్ డైరెక్టరీ ఆర్ టెలిఫోన్ కాంటాక్ట్స్లోకి వచ్చేయాలి. మీ ఆ కాల్ వెళ్ళిపోవాలి వెంటనే. లీడ్ షుడ్ నాట్ బి వెయిట్ నాట్ మోర్ దెన్ అ హాఫ్ డే. అది హాఫ్ డే కన్నా మీ దగ్గర నుంచి ఎక్కువ వెళ్ళిపోయిందంటే దట్ ఈస్ గాన్. బికాస్ ఆ నెంబర్ మీ దగ్గరే ఉందని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఆ నెంబర్ ఒక అట్లీస్ట్ ఒక 20-30 పీపుల్ దగ్గర ఉంటుంది. ఎవరు ముందు కాల్ చేసి వాడిని కన్విన్స్ చేసి నేను ప్రాపర్టీ చూపించగలంటనా, దట్ ఈస్ వేర్ యూ విన్ ద లాటరీ. అదర్వైజ్ యూఆర్ లాస్ట్, రైట్? అండ్ హెల్ప్ఫుల్నెస్, ది అదర్ థింగ్ ఇస్, ఇప్పుడు మనం ఒక 2 అడుగులు ముందు వేసి వాడికి చెప్పగలగాలి. యూ షుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ గివింగ్ ది ఇన్ఫర్మేషన్. ఇందాక చెప్పాను సార్, మన మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో అలాగనే ప్రాపర్టీ గురించి, దాని ఎవాల్యుయేషన్ గురించి యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ టు గివ్ దట్ ఇన్ఫర్మేషన్, సో దట్ అవసరమైన ఇన్ఫర్మేషన్ ఒకవేళ అతను కొనలేకపోయినా, అంటే ఈ హెల్ప్ఫుల్నెస్ అనేది ఎక్కడ వస్తుందంటే బడ్జెట్ కన్నా ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ పోవాలని ట్రై చేస్తారు. దట్ ఈస్ వేర్ వీ మేక్ సమ్ టైమ్ మిస్టేక్స్ కూడా చేస్తాం. ఎందుకంటే టు కీప్ ద లాంగ్ రిలేషన్షిప్ విత్ ఎనీ బయర్, ఆడి ప్రొఫెషనల్గా ఆడి ఎంత పే చేయగలడు అనేది తెలిసినప్పుడు అతనికి కేటర్ అవ్వగలిగే ప్రాపర్టీ మాత్రం సెల్ చేయగలగాలి. కానీ ఆడికి దేశంలో లేని ఆశలన్నీ చూపించి వేరేది కొన్నాడు అనుకోండి, కొన్ని జాయిన్ అయిన తర్వాత కూడా సఫర్ అయితే నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరు మన దగ్గరికి రారు. సో దట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్. ఒక్క ప్రాపర్టీ ఒక ఫ్యామిలీ మెంబర్ కొన్నాడంటే వాళ్ళ ఇళ్లలో 10 మంది మన దగ్గరికి రావాలి. దట్ ఈస్ వేర్ వీ షుడ్ కమ్ ఇన్ పిక్చర్ అవర్ హెల్ప్ఫుల్నెస్, ద ప్రొఫెషనలిజం. ఇంకొకటి, అఫ్ కోర్స్ రీమాక్స్లో ఉన్న వాళ్ళందరూ దే ఆర్ వెరీ ప్రొఫెషనల్, విచ్ వీ నో, వీ కెన్ గంటాపాతంగా చెప్పగలం. బట్ స్టిల్ వెన్ యూ గో అండ్ మీట్ ద క్లయింట్, యూ షుడ్ గో ఇన్ అ వెరీ ప్రొఫెషనల్ మేనర్. అంటే ఇది మరి చిన్నవి ఈ వీ షుడ్ నాట్ టాక్ అబౌట్. కానీ ఇంకా నేను నోటీస్ చేస్తున్నాను చాలామంది కూడా, వెన్ ఎవర్ దే గో విజిట్ ద క్లయింట్స్, వాళ్ళు ప్రాపర్ డ్రెస్సింగ్ వేసుకుని, అట్లీస్ట్ చెప్పులు టక్ చేసుకొని చెప్పులు వేసుకోవడం ఇట్లాంటివన్నీ మానేసి, వెన్ యు ఆర్ మేకింగ్ అ టక్, గో విత్ ద షూస్. సో ఇవన్నీ మనకు ఇండియాలో కొంచెం తక్కువ ఉన్నా కానీ యూ షుడ్ నో ఫ్రమ్ ద వెస్ట్రన్ కంట్రీస్. ఎందుకంటే మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్లో యూఎస్ఏ వాళ్ళు మించిన వాళ్ళు ఇంకొకటి లేరు. ఎందుకంటే గంటాపాతంగా చెప్పాలి. లేకపోతే రీమాక్స్ ఎక్కడో యూఎస్ఏలో ఉన్న రీమాక్స్ వచ్చి ఇండియాకి రావడం ఏంటి చెప్పండి నాకు, యూనో. సో దే ఆర్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బికాస్ దే ఆర్ గుడ్ ఇన్ ద మార్కెటింగ్. So that is where we should give a professionalism for our service. As soon as you get a lead, talk in a very professional way. When you go and meet with them, వీలైతే ఏదన్నా మంచి రెస్టారెంట్లో కలవండి, లేదంటే మీ ఆఫీసుల్లోనే కలవండి. సో మేక్ షూర్ యూ టేక్ ఎవ్రీ లీడ్ టు యువర్ ఆఫీస్. ఆఫీస్కి తీసుకెళ్లకుండా ఎక్కడో ఆ సైట్ విజిట్స్, కన్స్ట్రక్షన్ సైట్స్లో కొన్ని చోట్ల ఉండవు. ఎందుకంటే దే ఆర్ స్టిల్ కమింగ్ అప్ లైక్ స్టాండ్ అలోన్ ప్రాపర్టీస్ ఏమైనా చేస్తున్నారు అనుకోండి,
అక్కడ దేర్ మే నాట్ బి ఆఫీస్ అవైలబుల్. అట్లాంటి చోట మీరు వాళ్ళతో యూ కెనాట్ గెట్ కనెక్టెడ్ విత్ దట్ పర్టికులర్ క్లయింట్. సో ఇలాంటి చోట్ల మీరు ఏం చేస్తారంటే టేక్ దెమ్ టు ది ఆఫీస్ ఆర్ టేక్ దెమ్ టు నైస్ కాఫీ ప్లేస్. మరీ హై ఎండ్ పెట్టాల్సిన అవసరం లేదు, మన చేతిలోంచి సంపాదించకుండా డబ్బులు బొక్క పెట్టుకోకూడదు. దట్ ఈస్ మై సజెషన్. అండ్ ది అదర్ థింగ్ ఇస్ వై వీ ఫెయిల్. ఎవరైనా చెప్పగలరా? చాలామంది లాట్ ఆఫ్ పీపుల్ may not be as successful in the real estate agents. There is a major 4 reasons for why sales associates fail. Number 1, unrealistic expectations. ఏంటి, ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, I'll tell you one example. మొన్న అర్బన్ రైజ్ ప్రజెంటేషన్కి వెళ్ళారు కదా మీరంతా. సో యూ బీన్ దేర్, రైట్? హలో, కెన్ యూ సే వన్ guy yes? Anybody? Yes, sir. Yes. Right. So వెళ్ళినప్పుడు when they are presenting, ఓకే ఇన్ని ప్రాపర్టీస్ అమ్మితే మాకు ఇంత ప్రాపర్టీ, ఇంత వాల్యూ వస్తుంది, ఇంత కమిషన్ వస్తుంది, హూ వాంట్స్ టు బి కరోడ్పతి, ఇలాంటివన్నీ వెళ్ళారు. నేను ఐ హ్యావ్ నోటీస్డ్ సమ్ ఆఫ్ ది గైస్ ఒక్కరుగా వచ్చి ఇండివిజువల్గా కొత్తగా రియల్ ఎస్టేట్లో వచ్చిన వాళ్ళు అక్కడ నేను చాలామందిని చూశాను. ఆడు చేయెత్తేస్తున్నాడు, 1 కోటి ఎవడు సంపాదించాలంటే టక్మని ఎత్తేస్తున్నాడు. నువ్వు 50 అమ్మితే కానీ ఆ 1 crore రాదని ఆడికి రియలైజ్ అవ్వట్లా. బికాస్ ఈజ్ ఓవర్ ఎగ్జైటెడ్ అబౌట్ దాట్ వన్. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఏముందంటే ఆ ప్రాపర్టీ చూడగానే ఓకే ఏముంది, నేను నా ఫ్యామిలీ మెంబర్స్లో వీళ్ళందరిలో అమ్మేయచ్చు, 10-15 మంది అందరినీ కలిపి తలా ఒకటి వచ్చేసనుకో 50 మంది ఐ కెన్ సెల్ ఇట్ అండ్ దెన్ ఐ కెన్ బి అ కరోడ్పతి. ఆడి బుర్రలో ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. బట్ అది ఎంతవరకు రియలిస్టిక్ అనేది చూసుకోకుండా చాలామంది సేల్స్ ఏజెంట్స్ దే ఆర్ ఫెయిలింగ్ బికాస్ దే ఆర్ టోటలీ రిలయింగ్ ఆన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దే ఆర్ నాట్ కండక్టింగ్ యాజ్ దేర్ ఓన్ బిజినెస్. ఒక బిజినెస్లో మనము అట్లీస్ట్ 1 lakh పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెయిన్తో మనం చేస్తామో ఆ పెయిన్తో మనం చేస్తే కానీ యూ వోంట్ బి సక్సెస్ఫుల్ ఇన్ రియల్ ఎస్టేట్. కరెక్ట్? రియల్ ఎస్టేట్ ఈజ్ అ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అండి, టు బి ఆనెస్ట్. కానీ but you should feel that pain. Of course BOs ki they I know BOs spend a lot of money in the office and all those things, but as a BA it's almost a very minimal investment in the real estate and you are making the good profits on that one. So coming to the point, the second one is not enough working capital, cash reserves for 3 months including marketing. Okay, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బిఎస్గా వచ్చినప్పుడు కొత్తగా మనం జాయిన్ అయినప్పుడు వెంటనే క్రాక్ అవ్వకపోవచ్చు మన దగ్గర. అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఒక 3 నెలలకి 4 నెలలకి సరిపడా మనం ఓన్గా బతకగలిగే స్టేజ్లో ఉంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ ఆర్ ఆల్ ఫ్రీలాన్సర్స్, నాట్ టాకింగ్ అబౌట్ ద ఎంప్లాయీస్ అండి ఇక్కడ. సో యూ షుడ్ నాట్ గెట్ ప్యానిక్. అరే 1 నెల అయింది, 2 నెలలు అయింది, ఎందుకు అవ్వట్లేదు, క్లోజ్ అవ్వట్లేదు. సో డెఫినెట్లీ మీరు ఈ ప్రోటోకాల్ అంతా ఫాలో అయ్యి బిఓస్ చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ను లీడ్స్ని తీసుకుని కంఫర్టబుల్గా క్లోజ్ చేసుకోగలిగితే ఐ గ్యారంటీ ఎవ్రీబడి, అఫ్ కోర్స్ సుబ్రత్ జీ ఆల్సో డూ దాట్, ఎవ్రీ 3 months మినిమం 3 months లోపల ఎనీ న్యూబీ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు క్లోజ్ చేయడానికి ఇట్స్ అ వెరీ గ్యారంటీడ్ బిజినెస్ దీంట్లో, అంటిల్ అన్లెస్ యూ ఫాలో ద ప్రోటోకాల్ లైక్ ది ప్రాపర్టీ ఇందాక మనం అనుకున్నాం కదా అట్లాంటి. And the other thing is the burnout. Why the associates fail is the temptation for any project, share the workload, work with the seniors. ఇక్కడ ఏంటంటే బర్న్అవుట్ ఎందుకు అవుతుందంటే కనిపించిన ప్రోడక్ట్ అంతా చేయాలని చూస్తారు వాళ్ళు. ఒకటేమో గచ్చిబౌలిలో ఉంటుంది, ఓకే బస్ ఐ విల్ డూ దట్ వన్. ద నెక్స్ట్ వన్ హీ వాంటెడ్ టు డూ పటాన్చెరు అండ్ దెన్ మణికొండ. వాళ్ళు ఉండేది ఎక్కడ, ఏఎస్ రావు నగర్ ఎక్కడో ఉంటారనుకోండి. ఇన్ని ప్రాపర్టీస్, టూ మెనీ ప్రాపర్టీస్ కాన్సన్ట్రేట్ చేసిన యూ కెనాట్ రన్ అరౌండ్ ద ప్రాపర్టీస్. సో మీరు ఒక టీమ్ లాగా తయారయ్యి ఏ రీజన్ వాళ్ళు ఆ రీజన్ చేసుకుని యూ షేర్ ద లీడ్స్ ఇఫ్ యూ క్యాన్. ఐ మీన్ యూ షుడ్ హ్యావ్ ఎ హెల్దీ రిలేషన్ టు డూ దట్. షేర్ ద లీడ్, షేర్ ద ప్రాపర్టీస్ అండ్ స్టార్ట్ వర్కింగ్ టుగెదర్. వాట్ మై సజెషన్ ఈస్ మేకింగ్ 3 lakhs in 3 months and then making 50,000 in 15 days, which one is better? 50,000 in 15 days is much better than waiting for 3 months daga wait. Adu vastundo raado kuda teliyadu. So grab the opportunity as much as possible. And then part-time job is not going to work in a real estate. So you have to be in a full-time. సో నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు పార్ట్ టైం చేయడానికి. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళంతా దే థింక్ రియల్ ఎస్టేట్ ఈజ్ అ వెరీ lucrative and piece of cake, but it is not a piece of cake. This is a full-time job. People needs to spend time.
బట్ అగైన్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యు ఆర్ వర్కింగ్ అట్ యువర్ ఓన్ పేస్. మీకు 20 hours వర్క్ చేయగలిగే కెపాసిటీ ఉంటే యూ కెన్ స్ట్రెచ్ అప్ టు 20 hours, రైట్? So these are the 4 reasons that I wanted to emphasize: unrealistic expectations, not enough working capital, burnout, and part-time work. These are the things. So I think I'm running out of time. Half an hour is done, so I don't want to keep you guys. We can discuss like this one. More options we can go to. I'm going to stop here, and I'll ask Subratji to present one of the project. Subratji, are you available? Sir, I'm available, sir. You can take at the presentation, sir. Okay. I'm little bit driving. You are on driving. Another Okay. 20 minutes to reach the office. Okay. So I think it will take our schedule is for 1 hour only, right? So you don't want to hold that one. So you take the presentation today, I had, sir. So we can Not do issue, we can do the presentations next week. So ఇప్పుడు ఇంకొకటి కూడా నేను ఏం చెప్తున్నానంటే మీ Yes. BS, any BS also, if you guys bring any property, please share the properties with the Remax group. ఎందుకంటే అది చిన్నదైనా పెద్దదైనా once you share in the group, ఇప్పుడు ఫేస్బుక్లో చాలా వరకు ఇవన్నీ ఉన్నాయి కదా, మన మార్కెటింగ్ గ్రూప్లో పెట్టినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సోల్డ్, బికాస్ అక్కడికి వచ్చే వాళ్ళు అందరూ ఇన్వెంటర్స్ వాళ్ళు మాత్రమే, కొనేవాడు ఎవడు దాంట్లోకి వెళ్ళడు. దేర్ ఇస్ అ వెరీ మినిమల్ ఛాన్స్ పీపుల్ లుక్ ఇన్ టు దేర్ ప్లేసెస్ టు బై ద ప్రాపర్టీ. సో మీకు వచ్చిన లీడ్ని మీరు కన్విన్స్ చేసి ఎడ్యుకేట్ చేసి చెప్పాలి కలిగింది కానీ, సో నోబడీ హ్యాస్ టైమ్ టు గో లుక్ ఇన్ టు దోస్, రైట్? సో అదేవిధంగా మీరు ఎనీ ప్రాపర్టీ ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ఐదర్ ఇట్ ఈస్ వాట్ షుడ్ ఐ సే ఎక్స్క్లూజివ్ తీసుకొచ్చినా, వన్ సైజ్ a size of the property could be a standalone, ఒక 15 apartments, 20 apartments, which is sellability. ఇప్పుడు బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్స్ ఉండి వెళ్ళగలిగితే వెరీ ఈజీ టు షేర్ ద ప్రాపర్టీ. ఇప్పుడు నాకు కొన్ని ఉన్నాయి, కొన్ని చోట్ల కస్టమర్స్ వచ్చి కొండాపూర్లో అడుగుతున్నారు, 2 bedroom అడుగుతున్నారు, లేవు, ఐ డోంట్ హ్యావ్ ది ఇన్వెంటరీ. సో ఇఫ్ వీ సీ దీస్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఈ గ్రూప్లో చూసుకున్నాం అనుకోండి, మన బుర్రలో ఉండిపోతుంది. చదివేదానికన్నా వినడానికి ఇట్ బి వెరీ మన మైండ్లో అలాగే ఉండిపోతుంది. పిక్చర్ మేక్స్ ద బెటర్ దెన్ 100 words, రైట్? పాత సేయింగ్ ఉంది కదా, దట్ ఈస్ వాట్ ఐ మెంట్. ఓకే, సో ఐల్ స్టాప్ టాకింగ్ అబౌట్ ట్రైనింగ్ టుడే. అవర్ గోల్ ఈస్, నేను ముందు చెప్పినట్టుగానే ఒక హాఫ్ అన్ అవర్ వీ విల్ టాక్ అబౌట్ ఇట్. నేనే ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎనీబడి హూ హ్యాస్ సమ్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ దే వాంటెడ్ టు షేర్, నాకు ఒక రోజు ముందుగా మీరు చెప్పారంటే దెన్ ఐ విల్ పబ్లిష్ ఇట్. ఐ విల్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు ప్రజెంట్ దట్ వన్. అలా ఐ నో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, దే వాంటెడ్ టు టాక్ ఇట్ అవుట్. అన్లెస్ యూ స్పీక్ అవుట్, ఇట్లాంటి ప్రజెంటేషన్స్ చేయగలిగితే కానీ మీకు ఫ్యూచర్లో, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎ ప్రజెంటేషన్ స్కిల్స్, నాకు తెలీదు. బట్ మీరు ప్రజెంటేషన్స్కి చేయడానికి ఇది మేక్ యూజ్ దిస్ వన్ యాజ్ అ ప్లాట్ఫామ్. సో యూ కెన్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ యువర్ ప్రోడక్ట్. ఇక్కడ మీరు మాట్లాడడం మొదలు పెడితే మీ క్లయింట్స్తో కూడా మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది, నా అభిప్రాయం. ఐ థింక్ దట్ ఈస్ వాట్ it's a kind of a learning platform, right? So make use of it. If you have any properties, start presenting in this one so that people, రేపొద్దున మీరు క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగేటప్పుడు కూడా, సో యూ డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ థాట్స్, నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా అనేది లేకుండా విల్ బి వెరీ కంఫర్టబుల్ స్టేజ్లో, రైట్? ఎవ్రీబడి అగ్రీ? Yes, sir. So I wanted to get more input from you. Send me chat information lo pettandi naku if you guys wanted to say something, or you have my phone number 965-256-2640, or if you just Google Remax Jubilee. Sorry, I didn't look at all the chats here because I was focusing on the ranking. All right, let me read. I'm in the middle of And hello, sir, cheppandi. I'm sir. here. Hi, sir. Sir, now we are dealing only like apartments, sir, as of now. Apartments, villas, even lands also. There's see, this is the entire real estate product. Even you can present farmhouses. Right now, the hot cakes laga unnavi as of now.
People are trying to sell like a popcorns, farmhouse baga eltunnai. So even you can start selling the plotting also. So there is no limit. This is entire real estate. Apartment, villas, farmlands and plots. And even if anybody have, let's say for example, I'm a builder, there are some people who are builders also in this group, and we are looking for joint development strictly, and I'm looking for anything starting from 500 square yards to 5 acres also to take up a joint development. So if you have some kind of a properties also, please present, and then kanisam ante we'll stretch this one to based on the people interest, 1 hour నుంచి 2 hours దాకా వెళ్దాము. Because if there are a lot of properties, at least ఇప్పుడు నాకు వచ్చిన మీటింగ్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 38 members ఉన్నారు. ఈవెన్ వారానికి అంటే వీ డోంట్ వాంట్ టు స్పెండ్ టూ మచ్ టైం. పొద్దాక కూర్చొని మాట్లాడుతూ ఉంటే పెద్దగా ఉపయోగం ఉండదు. సో వీక్లీ వన్స్ వుడ్ బి ఎనఫ్ ఇన్ మై ఒపీనియన్. అట్లీస్ట్ 2 hours వీ కెన్ స్ట్రెచ్ బేస్డ్ ఆన్ ద డిమాండ్, ఎవరెవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది. దిస్ ఇస్ అ ఫస్ట్ క్లాస్ కాబట్టి, ఆర్ ఫస్ట్ సెషన్ కాబట్టి we can take a suggestions also. మీరు నాకైనా పంపించవచ్చు, సుబ్రత్ గారికైనా పంపించవచ్చు. సో we are here to mutually benefit, right? So don't feel that Remaxలో ఉన్న వాళ్ళు ఒకరికొకరు కాంపిటీషన్ అని ఫీల్ అవ్వకండి. That is what my sincere request to everybody. We are not competitive to everybody, one and all here. So we are here to do the cumulative sales, right? And how we are getting leads, sir? Leads. I'm sorry? And how we are getting leads? Leads kuda nenu we'll talk about it one on one. Ante ela cheddam emti, it's an ongoing process, you know. ఒక రోజులో నేను అంటే నాకున్న లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకున్నా కానీ ఇట్ మైట్ టేక్ ఒక కొంత టైం పట్టుద్ది. సో విల్ లెర్న్, అంటే మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, లీడ్స్ ఎలా జనరేట్ చేస్తాము, ఫేస్బుక్లో ఎలా మాట్లాడుకోవాలి. ఇఫ్ యు లుక్ అట్, వీలైతే ఒకసారి నా ఫేస్బుక్ చూడండి, facebook.com Remax Jubilee. So there are multiple ways how you generate the leads అనేది. So we'll have another discussion on that one, right? So మాట్లాడదాం మనం. So any more like, okay, నాకు ఇప్పుడే వచ్చింది, how do you seek the Kokapeta e-auction impacting land prices in and around financial districts, especially how will take. సార్ ఇప్పుడు మనకి ఒక బెంచ్ మార్క్ అనేది వచ్చేసిందండి రియల్ ఎస్టేట్ ఈ ఆక్షన్ వల్ల. బికాస్ ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు ఎకరా 60 లక్షలు మ్యాక్సిమం పోయిందని వీఆర్ వెరీ హ్యాపీ. కానీ యావరేజ్ ప్రైస్ చూస్తే ఎకరా 40 lakhs వెళ్ళింది. సో దట్ ఈస్ స్టిల్ వెరీ హెల్దీ ప్రైస్. సో అంటే ఆక్షన్కే వెళ్ళినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ప్రైజెస్ అది కూడా ప్రైమ్ లొకేషన్స్లో వెళ్ళాయి. అండ్ దెన్ ఒకటి వచ్చేసి 20 lakhsకి వెళ్ళింది, దట్ వాజ్ ద లీస్ట్ ప్రైస్ అనుకుంటా నేను. సో ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ యూ టేక్ ఇట్ 40 crores, I'm sorry, 40 crores per acre is a very healthy price. సో మనకి రియల్ ఎస్టేట్ ఇప్పటికిప్పుడు దెబ్బతింటుందని మనము అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్వెంటరీ. And one good thing for Hyderabad is or Telangana, Andhralo entire real estate is collapsed now. People pettalana gani koncham bhayapadtunnaru. So it's like for us it's a double dhamaka, you know. So even though I'm from Andhra, but I am not saying that it is sad for me, because wherever I go I have to do the good business, right? So that is where I'm happy. If the Hyderabad makes the more business, I'm okay. I'll take it and make more money. So there is no questions about it, right? So hope I answered your question, sir. So it's a good sign. Property values పెరుగుతాయి, డెఫినెట్గా పెరుగుతాయి. అండ్ ఎవెన్చువలీ ఈ ప్రాపర్టీస్ పెరిగినవన్నీ ఏమవుతాయంటే బిల్డర్స్ వోంట్ టేక్ దట్ పెయిన్. అండర్లైన్, బిల్డర్స్ వోంట్ టేక్ దట్ పెయిన్. హూ ఆర్ గోయింగ్ టు టేక్ దట్ పెయిన్? ద రేంజ్ ఇన్ ద ప్రోడక్ట్, ఎండ్ క్లయింట్స్. So the way we need to convince our customers is refer this e-auction ఇంత ప్రైస్ వెళ్తుంది కాబట్టి eventually 6 months లోపల definitely prices go up, and based on the market price కూడా ఇప్పుడు వాళ్ళు పెంచుతున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి అది కూడా ఒక ఫ్యాక్టర్. దెన్ దాంతోపాటు ఇప్పుడు కోవిడ్ వచ్చినందువల్ల వీఆర్ ల్యాకింగ్ అ మెటీరియల్, బిల్డింగ్ మెటీరియల్స్ ప్రాబ్లం చాలా వస్తుంది. స్టీల్ ఈజ్ నాట్ అవైలబుల్, సిమెంట్ ఈజ్ నాట్ అవైలబుల్,
ready అంటే available in the sense they are jacking the price. Especially ఇంకొకటి major factor ఏంటంటే labor is not available. That is the bottom line. Labor లేకపోతే మనం ఎన్ని మెటీరియల్స్ ఉన్నా కానీ చేయలేము. లేబర్ కాస్ట్ పెరుగుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1.5 టైం పెరిగింది బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్. సో రైట్, సో this is the end of the technical thing. If anybody wants to share their property ఏమన్నా ఉంటే చెప్పండి, లేకపోతే నేను I will present my own property if that is okay. Yes, sir. Please go ahead, sir. Please go ahead. Sir. That will Yes, sir. better. You can present your own property, sir, so that Yes. we can have. As of now, we don't have any properties. Okay, okay. Let me see. Sorry, I'm handling with one hand because my hand is broken recently, my wrist. So that's technically కొంచెం problem వస్తుంది. Hold on. Okay, I'm going to present a small project here, Vidatriyani. So can you guys see the screen here? My video? Yeah? Can you say yes, somebody? Yes, sir. Okay. So this is the product. We have an exclusive project. So at Borumpet, this is entirely 2-bedroom, 2-bath project, 4,400 per SFT. And this is next to Oak Ridge School in Borumpet, just 2 minutes. So this is one of the, what should I say, hard part. Because it is close to schools, close to service road. Sir, you're not able to see. One second. I'm sorry? Not able to see? I'm not able to see that. సార్ రీమాక్స్ స్లైడ్స్ ఉన్నాయండి. Oh, one second. I apologize. Let me. Okay. Just give me a second. Okay. Can you see this one? I will. How about this? ఎస్ సార్. Now we can see the video is playing. Video is not playing, only the icons on the desktop are visible still. Still you don't see it? No, the video is not playing. Only the icons, the desktop screen is seen. 3, 4, 5 icons on the desktop is the video is not be seen. Why would Just it play be? the video, sir. So you're not able to see the video, okay? That's what you're If saying, you play right? the video, we can visible. What do you say? Reduce the video. No, sir. Just play the video. Sir, just play the video so that we can visible. No, I'm just playing the video. Okay. No, the video is not playing. The icons, the desktop screen is visible with that 5 icons. Okay. New share, and then I say this one. You had already saved the screen, sir. Just to play it. All right, I'm just playing. So you can see my window explorer right here. Yes, sir. So now you can see. No, not coming. Not yet. No. Not. All right, sorry about that. That's okay. I'll send you that video. Maybe I'm not able to show the. Yes, sir, what you can do, you can play that video once and share the desktop with the people, and I think it will be visible.
Apologize. One second. Let me close all the things on my desktop. No need, sir. Right? Now? No. No. Only we are watching your screen. Can you share now? Is that working? Sir, please click on right mouse on it and select. Yeah, I said resume share. How about now? No, sir. Status quo. No, It's not. All right, don't worry. I think I'll learn something a little bit better because I'm doing with the left hand here. So I apologize. Let me share the other one. I'll just give these. Okay, hold on. I'll send you this video to everybody just in case, you know. Can you see this one? Yes, sir. All right. Yes. Okay. If you see this screen, now this is Satyasri developers. No, not this one. It's an everything. I want to present. This one is Arya. Arya. Standalone. Standalone. Oh, That is Arya brochure. Okay. All right. I apologize. So, this Arya could choose tan meek nenu indaka Vidatridi. So let me present. I don't want to be pretty bad with the first itself. Okay. Arya anedi ikkada Borampetla undandi. So the same product. This is our own construction, not a exclusive sign తీసుకున్నది. Standalone project, and it is a Borampetla undi. And this one has 2 BHK and 3 BHK. 2 BHK is ranging from 1230, 1240, 1290. 3 sizes ఉన్నాయి దీంట్లో, and then 3 BHK లో only one size 1420, and the price the quoting is 4500, but at least ఒక 300 మనము leverage ఇవ్వచ్చు customers కి ఇక్కడ. సో amenities వచ్చి ఒక 4 lakhs, and this is ready to occupy within 10 months I would say. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ నడుస్తుంది, and then we have a 20 units and G+5 ఇది 14 months annar gani we are ready to give within 10 months like just right. Sir, what is the building permission? And what are the costs? This is RERA permitted and RERA approval. RERA permitted, okay, that is another thing, but what is building permission? Building permissions వచ్చిన తర్వాతనే RERA permissions వస్తాయండి. HMDA అన్ని అప్రూవ్ అయిన తర్వాతనే RERA is a final approval. Okay, approval is building approval is HMDA. Right. HMDA. What is the price? What is the price for 3 BHK? 3 BHK, it's a per SFT is 4500. Total cost will be 1 second. 1420. Just rough ka cheptanu. It's around 64 lakhs, sir. okay, 3 BHK. 3 BHK, 64 And lakhs. we have to pay separate for amenities. 4 lakhs. 4 lakhs amenities. 4 lakhs. 56 plus 4. No, 64 plus 4. And 68 దాకా అవుతుంది. And what about will we get any loan on this, sir? Of course. तुम मेरे गाड़ी में क्यों लगा हो? रास्ता कहाँ हो? మనకి Axis ఉన్నాయి, HDFC ఉంది, and then ICICI, they're all properly lined up. मेरे पास भी देखो कुछ नहीं हुआ. అండ్ ఈ ప్రాపర్టీస్ వచ్చేసి నేను ఎవరైతే మీటింగ్ అటెండ్ అయ్యారో ఈ రోజు అందరికి నేను ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. విల్ హ్యావ్ దట్ హ్యాబిట్, అంటే ఈ రోజు ఎవరైతే ఏమేమి ప్రజెంట్ చేశారో అవన్నీ మనం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ, సో దట్ యూ విల్ హ్యావ్ విత్ ఇన్ యువర్ ఇన్బాక్స్. And I have one more doubt, sir. చెప్పండి. We have to pay any separate for maintenance, lift on this thing? No, this is a standalone kada, so there's not going to be a gated community laga undadu. That's only very minimal. Maybe once farm ayin tarvata 15 apartment vallu or 20 units vallu decide. So majorly thing is ee power tarvata
వాచ్మెన్ Drinking water. ఫెసిలిటీస్, ఆ కాస్ట్లు మేబీ మ్యాక్సిమం ఒక 5,000, 3 to 5,000 దాకా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను per month. పర్ మంత్. Okay. It's a standalone. This is not a gated community. Okay. Right? Any questions? ఇది ఇంకొకటి ఏంటంటే దిస్ అర్బన్ రైస్ యాక్చువల్గా ఈరోజు సుబ్రత్ గారు ప్రజెంట్ చేయాల్సి వస్తుంది, చేస్తానన్నారు. సో ఇన్ కేస్ ఇఫ్ వీ జనరేట్ ద లీడ్స్ ఫర్ అర్బన్ రైస్, బికాస్ అర్బన్ రైస్ గోస్ 5,500, ఇఫ్ దెర్ ఇస్ నో బడ్జెట్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ గ్రూప్, సో వీ కెన్ ఫోకస్, అంటే పక్కనే ఉంది ప్రాజెక్ట్, బోరంపేటలో ఉంది కాబట్టి, సో యూ కెన్ కేటర్ 2-3 ప్రాజెక్ట్స్ అక్కడే చేసుకోండి. And yes, one more query. What is the benefit if we sell this apartment and to customer? ఇది నేను 2% ఇస్తాను సార్ కమిషన్. ఇది చిన్న ప్రాజెక్ట్ కాబట్టి. ఇఫ్ ఇట్ ఈస్ Okay, of the value. ఆఫ్ ద వాల్యూ, Okay. నాట్ ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ ఇంక్లూడ్ చేయకుండా. ఇప్పుడు 64 lakhs అని చెప్పాను కదా ఇందాక, Okay. దాని మీద 2% కమిషన్ విల్ గివ్ ఇట్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఓన్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు లీడ్స్, రిజిస్ట్రేషన్స్, ఆ తలనొప్పి అంతా ఏమి ఉండదు. ఐఎమ్ వెరీ సింపుల్ హియర్. మీరు మీ క్లయింట్ని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాక్ విత్ యువర్ క్లయింట్ అండ్ దెన్ దట్ ఈస్ యువర్ రిజిస్ట్రేషన్. సింపుల్. అది As of now, ready to move options is there, sir? రెడీ టు మూవ్ ఆప్షన్ మనకి Some other. ఇప్పుడు ప్రస్తుతానికైతే లేవు. బట్ ఐ విల్ గెట్ ఇట్. నా దగ్గర అంటే వీ జస్ట్ స్టార్టెడ్ లైక్ 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను. ఇంకొకటి రెడీ టు మూవ్ ఇన్ ఉన్నది కానీ వీ సోల్డ్ అవుట్ దట్. ఇదే ప్రాజెక్ట్లో ఈ బోరంపేట ఆర్యా అని ఉంది కదా, ఆమ్రా అని ఉండింది దాంట్లో. దెర్ వాజ్ అనదర్ 15 units and architecture is really different. I'm telling you, దీంట్లో మన దగ్గర ఏంటి. Sir, where is it, this location, Borampet? బోరంపేట ప్రగతి నగర్ ఐడియా ఉంది కదా మీకు? Pragati Nagar, okay. ఇటు సైడ్ బోరంపేట రోడ్ పైన, బోరంపేట ఈ ఎండ్ ఆఫ్ ది ప్రగతి నగర్లో ఆ కమాన్కి ఆపోజిట్లో సింహపురి కాలనీ అని ఉంది ఒకటి, కొత్త నేబర్హుడ్. అంటే పాతదే, బట్ ఇట్ ఈస్ గెటింగ్ పాపులర్ నౌ బికాస్ ఆ ఏరియా ఎందుకు డెవలప్ అవుతుందంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెకండరీ క్యాంపస్ ఆఫ్ ఆల్ ద బిగ్ స్కూల్స్ ఆర్ కమింగ్ అప్. అంటే ఓక్ రిడ్జ్ కానీ, తర్వాత ఇంకొక సాయి కాలేజ్ ఒకటి, ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగానే ఉంది. అండ్ దెర్ ఇస్ అ బిగ్ హాస్పిటల్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. Like urban rise పక్కన మమతా హాస్పిటల్ ఎలా ఉందో, సేమ్ సైజ్ హాస్పిటల్ ఈస్ కమింగ్ హియర్. సో వెరీ గుడ్ sellability. Can we have any PDFs, sir, for this? షేర్ చేస్తాను, నేను షేర్ చేస్తాను, ఇండివిజువల్ కంప్లీట్ చేస్తాను. If you wanted to see right away, I can show you also. This belongs to your own. Right, this is our own venture. Okay. And apart from this, we have other ventures also. Right, we are getting inline right now. అమీన్పూర్లో ఒకటి వస్తుంది, అండ్ దెన్ సుచిత్ర సెంటర్లో ఒకటి వస్తుంది, మేడ్చల్లో ఒక 4,000 square yards ప్రాపర్టీ ఒకటి వస్తుంది. It's your own, sir, or it belongs to Remax, tie up with any builders? I'm sorry, can you repeat the question? Then, as you said, just on different locations, it's belong to your own, or otherwise it is a tie up, our Remax is tie with the mother builders? No. This is my own project. See, why I took Remax, I'll tell you, because we are all NRIs. I came from USA, 20 years experience I have in real estate. So we are constructing our own real estate projects here. So then we thought, as another vertical, we started this one. Anyway, we are doing marketing for our own projects, so I can do taking the Remax as a franchisee and then start doing that one. So can you guys tell me, any of you, just give me a reason why you wanted to join with the Remax? Are you leveraging the Remax? Can you tell me at least one, the major thing why you need a Remax? Remax having almost 180 countries. We can already, but it was a listed organization in New York Stock Exchange, and all over the world it was they're having projects. So we can sell any of our customers. They're NRIs, like it is a branded. Good. That is the perfect. But I'll put in
3 advantages why you wanted a Remax. అంటే చాలా మంది చెప్తారు it's a waste of our money and we are not getting any service from Remax and all that quote and quote stuff. Okay, why you need Remax అంటే 3 items లో number 1, there are a lot of NRIs sitting outside the India and they are looking to invest in India, especially in Hyderabad. సో ఇప్పుడు ఏ ఇంట్లో చూసుకున్నా ఎన్ఆర్ఐ లేని ఒక కుటుంబం కూడా లేదు. అంటే అంటే వాళ్ళ మా డాటర్స్ లేకపోయినా కానీ అట్లీస్ట్ కజిన్ సిస్టర్స్ ఎవరో ఒకరు, అట్లీస్ట్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ దెర్ ఈస్ అ వన్ ఎన్ఆర్ఐ ఎయిదర్ లివింగ్ ఇన్ USA or they are living in Dubai and anywhere. So they are all pumping the money to India. Yes or no? Right? Yes. So you need to grab those people saying that Remax is all over the world. వాళ్ళు ఇండియాలో కాకుండా ప్రతి చోట ఎక్కడ చూసుకున్నా Remax was well established and professionally done all the marketing and sales. So we are here to give them a same kind of experience what they were getting in outside the world. So that is number 1. So people, all the youngsters, anybody below 35, starting from 25 to 35, they are pumping money like a crazy to Hyderabad. So we need to grab them through this Remax brand. Until unless you tell the world, outside the world, that you are with Remax, so you are not catching them, right? So Okay. the number 2 point, why? What is the number 2 point is, the number 2 point is anybody who is living in United States or what should I say, Australia, Canada and all those things, people who are above 50, let's say my age, they are not coming back. They're all Indians and they have a lot of ancestral properties ready to sell in India. Can you imagine the way Y2K time lo ఎంతమంది వెళ్ళారో వాళ్ళందరూ nobody is coming back to India. Y2K వెళ్ళిన వాళ్ళందరికీ ancestral properties ఇండియాలో ఉన్నాయి, either plot కానీ, పాత ఇల్లు కానీ, పాత పొలాలు కానీ. వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళందరూ కాలం చేసిన తర్వాత పిల్లలు బ్యాక్ రారు కాబట్టి, సో దే ఆర్ రెడీ టు డిస్పోజ్ దేర్ ప్రాపర్టీస్ and then move their money back to United States. So who is going to rely on them? Only Remax. That's the brand. Because USA లో కానీ కెనడా కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు ప్రాపర్గా అపార్ట్మెంట్లు కానీ విల్లాలు కొన్నారంటే త్రూ ఏ ప్రాపర్ రియల్ ఎస్టేట్ వాళ్ళ ద్వారానే కొంటారు, విచ్ ఈస్ either Remax or Coldwell or Maxwell. ఇలా కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి అండ్ అందులో Remax is number 1 branded company. So you should give the same feeling that వాళ్ళకి యూఎస్ఏలో ఎలాంటి సర్వీసెస్ వాళ్ళు తీసుకున్నారో అదే సర్వీసెస్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. See, most of the time ఏమైతుందంటే ఎన్ఆర్ఐస్ ఈవెన్ టు డిస్క్లోజ్ దేర్ ప్రాపర్టీ దే ఆర్ స్కేర్డ్ బికాస్ వేరే వాడు ఎవడో అంటే ఇప్పుడు పాతకాలంలో వెళ్ళిపోయిన వాళ్ళకి ఇక్కడ దే డోంట్ హ్యావ్ ఎనీ టైస్. నా క్లాస్మేట్స్ చాలా మంది అక్కడ యూఎస్ఏలో ఉన్నారు. they're all staying there. అందరు 4 పిల్లలు ఉంటే 4 అక్కడే ఉన్నారు. మదర్ ఫాదర్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పొలాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇఫ్ దే సే నా పొలం పలానా చోట గచ్చిబౌలిలో ఉందంటే రేపు పొద్దున ఇన్ అ హార్ట్ బీట్ దట్ విల్ బి ఆక్యుపైడ్ బై సంబడి ఎల్స్. అంతే కదా? సో ఆ భయంతో చాలా మంది దే డోంట్ ఈవెన్ షేర్ ద ప్రాపర్టీస్ దట్ ఐ హ్యావ్ ఎ ప్రాపర్టీ టు సెల్. సో అట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. ఆ టైప్ ఆఫ్ కేసెస్ని కూడా మనము త్రూ Remax brand ద్వారా you should be able to cater them that the same procedure or same services we provide. There is a huge market for that. The and other thing, I'm sorry. Then how can we get the leads? Can we get the leads from NRI, sir? Of course, social media. Okay. Social media. మీ వీధిలోనే ఉన్నారు సార్ ఎన్ఆర్ఐలు 10 మంది దాకా ఉంటారు. Yes, sir. So talk to them personally and then say, okay, ఎవరున్నారు మీ అమెరికాలో, ఎవరున్నారు, ఎవరన్నా కెనడాలో ఉన్నారా, ఆస్ట్రేలియాలో ఉన్నారా, న్యూజిలాండ్లో ఉన్నారా, you should talk to them. You should tell them that you are working for Remax. If you don't tell them that you are working for Remax, there's no point. Okay. So and go ahead. One more question, sir. If anybody you are they're going any on-site for any job, can we give that if they want to stay for I don't know about how they in India they're saying a paying guest. Suppose they are going to some US,
Can you arrange any like hostels or? Of course, I'm same. here to help you. If you need any kind of that thing, usually there is another thing. And manaki, of course, being a NRI, I have a opportunity to travel. I have my own house. So technically I'm supposed to travel once in 2 months. Because of the pandemic, I'm not able to travel. So ఇప్పుడు ఏమైతుందంటే my plan is to take this kind of a properties. ఇప్పుడు urban rise ఉంది మన రీమాక్స్ తరఫు నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకుని I will go talk to the people and then say, okay, these are the offices we have located in Hyderabad. ఇట్లా ప్రజెంట్ చేస్తే then there is a lot of market opportunities, sales opportunities will get that one. అట్లాగనే let's say for example మీకు ఎవరైనా help కావాలంటే please reach out me. Suppose if somebody is looking for accommodation, temporary accommodation, New York, New Jersey, Dallas, and Houston, all these places, I have quite a good connection, so I can help you guys. Okay. Good. Any questions? And one more question, sir. I'm here. Sai Kumar Gara, nanu adiged questions. If NRS is, yes sir, yes sir. Go ahead. Go ahead, sir. Suppose NRS have any requirement to buy an apartment, will they post the requirement in Remax? Will I get that lead? Will we get that lead if I join Remax? Of course. Why not? Okay. You have to have a digital marketing. That is where somebody asked me, how do I generate the leads? See, there are so many ways you can generate the leads. Number one, either you pay the money to Facebook, or you pay the money to Magic Bricks, or you pay 99 acres and all those things, or you be aggressive yourself, post all the properties in your Facebook and Instagram, all the social medias. Try to connect as many people as you can. Okay. As a friends list. So that is your marketing. Okay. We'll have plenty of sessions to talk about all those things. Don't worry. So okay. I'm here to help you guys, and I'm here to learn from you guys also. So I'm not saying that I know everything. I need to learn too. So somebody come up with some ideas. What we can do, how we can sell, and all those things. I'm happy to learn. Sir, you said that why you will need to be in Remax. I said 2 points. Can we have the one more last final point? Yes. Third one is that why I am in real estate. Remax. Okay. Yes. The third part is, let's say for example, a lot of people they bought the land, right? Yes. And they do have, let's say for example, 4,000 square yards. So like first lo plotting చేసినప్పుడు చాలా cheap గా వచ్చేసినాయని lump sum గా కొనేసి ఉంటారు ఒక plotted area. And example, like what I have done, what I have taken up a project right now, the Arya in the present చేశాను కదా, that is one of NRI product. And doctors, they invested their money almost at, I would say 18 years back, right? And that plot, they can sell that plot and then make the money and then get out, right? But what we can do is, we can say there is a value added proposition, you can give it to NRIs. Adi కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఇవ్వచ్చు, ఆల్రెడీ పాత వాళ్ళు అంటే మళ్ళీ తిరిగి రాని వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇఫ్ దే హ్యావ్ హైపోథెటికలీ ఒక చిన్న ఫ్యామిలీ 500 స్క్వేర్ యార్డ్స్ కొనుక్కున్నారనుకోండి ప్లాట్, and now it is ready to boom. Chutupakalanta apartments వచ్చాయి. The people like me as a small builders or a big builders, whoever interested, I can propose them saying that, okay, let's build an apartment on that 500 square yards, and then for your profit sharing, whatever either 40 60 50 50 sharing వస్తుంది కదా డెవలప్మెంట్ దాంట్లో, then what we will do, we will generate the income generated properties for them. Okay. So what will happen by that వాళ్ళకి వచ్చిన అపార్ట్మెంట్స్, వాళ్ళ పోర్షన్కి వచ్చిన అపార్ట్మెంట్స్ we can start renting out. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే we can do that portion also. That's another vertical, property management అని ఉంది. So under Remax also you can start doing a property management.
అంటే ఇప్పుడు మీరు వన్ ఆఫ్ యువర్ మీ నెక్స్ట్ డోర్ నైబర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ నైబర్ ఒక 500 స్క్వేర్ యార్డ్స్ ఉందనుకోండి అతనికి. సో అతను హీ ఈజ్ ఇన్ కెనడా, ఇమాజిన్ హీ ఈజ్ ఇన్ కెనడా. సో అతన్ని అప్రోచ్ అయ్యి 500 స్క్వేర్ యార్డ్స్ అలా పడుంది, ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్ ఎనీ ఇన్కమ్ ఫర్ హిమ్. ఎప్పుడు అతను ఎంజాయ్ చేస్తాడు డబ్బులు దాని మీద? ఓన్లీ వెన్ దెర్ ఈస్ అ ప్రాపర్టీ బిల్డ్, రైట్? ఇఫ్ దెర్ ఈస్ అ డెడ్ వేకెంట్ ల్యాండ్, he is not going to enjoy that. Only his kids are going to enjoy it. So what is the point? Aad blood petti chesina property ni, so not he is not going to enjoy in his life, but he is going to, his kids are going to enjoy it. So rather than that, if there is any activity, apartments anni veltunnayi anukondi akkada, so we can propose that let's build an apartment in that one and start either if they want to sell it off. Chudandi, only land ammite vache property value kanna, if you build something on top of it and wait for one more year, you better make at least 1.5 times of that property, right? And now the real estate is booming కాబట్టి constructions wise, and it is easy to sell. పాతకాలంలో అయితే వాడు కట్టిన తర్వాత ఎప్పుడు అమ్ముతామరా బాబు అవన్నీ గొడవలు ఉండేవి. So we don't have that problem. You start building it, there are people to buy it. Especially standalones కూడా మీరు నమ్మరు, చాలా డిమాండ్ ఉంది. I'm thankful to this pandemic. Rents నుంచి pandemic వాళ్ళు కెపాసిటీ ఉన్న వాళ్ళు they are not hesitating to buy an apartments now, starting from 50 lakhs. So what I say, ఇప్పుడు ఎన్ఆర్ఐ మీ ఫ్రెండ్ కెనడాలో ఉన్నవాడు వన్స్ ఇన్ ఇయర్ ఇండియాకి వస్తాడు కదా. ఇండియాకి వచ్చినప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఓల్డెన్ డేస్లో, ఇప్పుడు మేమైనా కానీ, వీ యూస్ టు బ్రింగ్ ద డాలర్స్ విత్ అస్, సో దట్ అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి వాడికి ఎవరికో జానీ వాకర్ కొనుక్కురావాలన్నా, లిక్కర్ కొనుక్కురావాలన్నా మన డబ్బులు మనం పెట్టాలి కదా, right? So instead of that, what you can propose to them is all that money within a year, whatever the rental income, it will be staying in their bank account. They can happily spend that amount when they come back to India. Indiaకి వచ్చినప్పుడు లావిష్గా ఖర్చు పెట్టుకోవచ్చు based on the number of units what they have. అంటే ఇన్కమ్ జనరేట్ చేసిన వాళ్ళు వాళ్ళ టర్మ్లోనే ఎంజాయ్ చేయొచ్చు కదా. ప్రాపర్టీ వాల్యూస్ అప్రిషియేట్ అవుతాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, వాట్ ఎవర్ ద ఇన్కమ్ ఇట్ ఈస్ మేకింగ్, దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ విత్ ఇన్ దేర్ లైఫ్, not passing them to next generation. So these are the three things that everybody should focus on to get those properties. Make sense? చాలా మంది చెప్తారు లోకల్ మార్కెట్కి మీరు అవసరం లేదు, లోకల్ మార్కెట్కి యూ డోంట్ నీడ్ a Remax, but there is a tremendous lot of properties, lot of demand from NRIs. Can I add few points, Rinath ji, if you don't mind? Go ahead, sir. Yeah, many people are asking why Remax, why everything. I will tell you few things that will help you out to judge out in the local market also, as well as the international market also. Perfect. The one thing that is that we all are into sales, right? When we are doing sales, we require something at our back. See, today if I go in the market as Subrat, I can say a few things about me that I have done these many deals, but that is not what you call certified. But when I say that I am from Remax, right, it automatically says that there is something at his back, right? And I can speak for hours with a client without stopping for a single minute also. Perfect point. Right? So brand is used to create a trust in the market. Trust plus penetration. In Hyderabad, you will find that lots of people say, boss, ye property बेच के दिखाओ, फिर बाकी property देता हूँ. But when you are going with a brand, then the client sitting in front of you gives his portfolio to you to manage that. That will come when you have a brand with you. But when I go as a Subrat, they will say, boss, ye property बेच के दिखाओ, then I will give you other additional properties to manage. Right? So this is the difference that you will get when you go to big clients to manage their portfolio. For that, you also require a brand. Rest, brand doesn't do anything else. Brand is an umbrella where everybody is working together to get some output, right? That output is monetary and that helps us to make a good life, right? Nothing else you get from a brand. Like there is a shirt of 400 rupees and there is a shirt of 4,000 rupees, right? That 4,000 rupees shirt also does the same thing what a 400 rupees shirt does, right? But the 4,000 rupees shirt you wear and your confidence level increases, right? And your way of communication changes and you impress others by wearing that shirt, right? The shirt doesn't do anything.
Similarly, you have a car called Maruti 800 also and a Mercedes also, right? When you go by Maruti 800, there's another way of confidence, and when you go by a Mercedes, there's another way of confidence. With that confidence, you rule the world, right? A brand is used to create confidence in the market, a trust in the market, a penetration in the market, which you will never get if you go alone with your own name. For that thing, brand is used, whether in the local market, whether in the global market. And Remax, being from 1973, it has already created a brand. A brand means it doesn't have to show a result card that I can sell or buy. A brand is used to impress that we are a huge network. Right. We can work in a more bigger way. We can deliver more bigger things. We can deliver add-on services, right? Which will increase your value propositions, right? So these all things come when you work under a brand. It's just an umbrella where so many people work together to create a good, successful output. Nothing else the brand does, Perfect. right? Sir. And in India, Remax is the only one brand that goes by franchisee model and CP model, where the franchise owner is called a business owner and where the CPs are called the business partners. We all are business partners of each other, and real estate is a networking business. We all have to work together to be successful. A lone person cannot be successful in real estate, because today in Hyderabad we are selling 49 projects of different developers. Connecting to those 49 developers is itself a very big task. This is first thing. Second thing, remembering the inventory of each of the project is another difficult task. Third, after sales also, getting commissions from all the 49 builders is another big difficult task. All these tasks is performed under one umbrella, and we are able to perform good. The builder is respecting that, yes, we are from Remax, right? Third, our commissions are released on time, just because he knows that our network is very big and we are a very big brand. That is creating an impact in the market. That is what we give as Remax, nothing else. And in other sessions we are coming up, we'll be sharing lots of knowledge why Remax and how we can improve ourselves. Sales is nothing. Sales is just being a good human being, right? If you're a good human being, sales will automatically happen. If your intentions are good, sales will automatically happen. Skills can be learned anytime, right? How you can work in the market, how you can interact with the people around you, that is more important for sales to happen. And in the coming sessions, we'll be learning regularly how to improve our quality of sales, how to improve our quality of communication, how to present to our clients, how we can do more number of sales and be successful in the market. That is will be on in other sessions in the coming Tuesdays. We'll be doing all those sessions regularly. I want everybody to join regularly so that we help each other in improving our skills and be successful in the market. Right. Thank you, Harinath ji. Very good. Sir. That is an excellent point you said. The other thing, somebody, I think Sai Kumar garu adiginattunnaru, why Remax and why do I need to join the Remax? See, other thing is, if you go alone on your own, ఏమవుతుందంటే మీరు ఒక ప్రాపర్టీ క్లోజ్ చేస్తారు. See, getting a properties is not big difficult అండి. నేను ముందు నుంచి చెప్తాను. You can just walk in any property, they love you to sell their properties. ఎందుకంటే నేను అమ్మి పెడతానంటే వాడు ఎందుకు వద్దంటాడు? They will love you if you can sell the property. The problem where it comes is, number one, like Subrat garu cheppinattu, how you can leverage your the commission structure. ఎంత maximum తీసుకురాగలము. And then the other one is to get the money is another task. అమ్మడం చాలా ఈజీ. ఆ బిల్డర్ దగ్గర నుంచి కమిషన్ తీసుకురావడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అన్లెస్ యు ఆర్ అండర్ ద బిగ్ అంబ్రెల్లా, యు ఆర్ నాట్ బీన్ ప్రొటెక్టెడ్. చాలా మంది నా దగ్గరకు వచ్చిన బిఏస్ అందరు వచ్చిన వాళ్ళు కూడా అట్లీస్ట్ మినిమం 6 lakhs to 5 lakhs లాస్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు రీకూప్ దట్ కమిషన్. So if you are with a big brand, and builder will hesitate that, okay, if I screw up this guy, the entire team will affect and they will come after them, right? Being a bigger umbrella. So that is one of the major reason, like adding to what Subrat ji said. You all guys agree? Any questions? No, sir. All right. So I think
I don't have any, I had a technical issue presenting this today product. So next week I'll do, apart from the other. Please do come up with your own presentation skills. మీ దగ్గర ఏ ప్రాపర్టీ ఉన్నా కానీ అంటే BOC కాకుండా I want rest of everybody to talk. అంటే ఇప్పుడు ఈ రోజు మీటింగ్లో I see almost 35 people. First meeting, it's a good gathering. I still want them to join the meeting, as many people as possible, and as many people as a speakers. See, రేపొద్దు నేను సుబ్రత్ గారు తర్వాత మిగతా ఒకరిద్దరు ముగ్గురు మాట్లాడారు అనుకో, this become a boring session. I'm telling you, we don't want to be speakers, we wanted to be listeners also. So that way you improve your skills, please. And one more doubt, sir. Go ahead. ఎవరు అడుగుతున్నారు అపార్ట్ ఫ్రమ్ సాయి కుమార్ గారు? శేఖర్ చెప్పండి సార్. కాకినాడ. గుడ్ ఈవినింగ్. లాస్ట్ టైం ఒకసారి శేఖర్ గారు ఎలా ఉన్నారండి? ఫైన్ సార్. ఇప్పుడు అంతా మార్కెట్ అంతా మీ సైడ్ వచ్చేసింది, మా సైడ్ అంతా వచ్చేయండి సార్, హైదరాబాద్కి వచ్చేయండి. వీఆర్ వెల్కమ్ హియర్, యు ఆర్ వెల్కమ్. మీరు కాదు, మీరు రావాల్సిన అవసరం కూడా లేదు. మీ క్లయింట్స్ ఇక్కడ విల్ హెల్ప్ యూ అండ్ యూ కెన్ డూ ద సేమ్ థింగ్. అక్కడ కూర్చొని చేయొచ్చు కదా. సారీ టు స్టాప్ యూ. మీరు ఏదో అడగాలనుకున్నారు. ఐ అపాలజైజ్. మీరు ఏదో అడగాలనుకున్నారు. చెప్పండి సార్. బ్రేక్ అవుతున్నారు మీరు. హలో. అంటే ఏం లేదు సార్, అంటే మాకు ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు వెంచర్స్, జాయింట్ వెంచర్స్ వేయడానికి, ప్రాపర్టీస్ ని కొనడానికి కూడా ఏపీ నుంచి హైదరాబాద్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు. వినిపిస్తుంది? ఓకే, గో హెడ్. సో ఇప్పుడు ప్రాపర్టీస్ కొని you are breaking up sir. కొంచెం సిగ్నల్ ఉన్నట్లేదు అక్కడ. సార్ చేస్తున్నారు, నేను బిజీ ఉండి కుదరలేదు నాకు. లేదు సార్, ఐ కెన్ హార్డ్లీ హియర్ యూ. నో ప్రాబ్లం. ఒక ప్రాపర్టీ ఉందండి, అది రెంట్. మీరు సైడ్ లో కాల్ చేసినా పర్లేదు, నాకు ప్రాబ్లం లేదు. యూ కెన్ కాల్ మీ ఇఫ్ ఇట్ ఈస్ పర్సనల్. లేదంటే హలో, యా, నేను ఐ థింక్ ట్రైనింగ్ మెటీరియల్ షేర్ చేస్తానండి. వాట్ ఎవర్ ఐ స్పోక్ with you guys today, I'll share with you definitely. Arun, Sai Kumar garu edo adigaru meeru. Sir, I చెప్పారు కదా, అదే if you have any apartments or villas, we can share through Remax. Right. I have one query regarding that plots you said. It is belongs to open plots in prime location, or what is that plots? No, అంటే డెవలప్మెంట్ కోసం అంటున్నారా? అదే నాకు అర్థం కాలేదు. అదే డెవలప్మెంట్ కోసం నేను చూసుకుంటున్నారా? నేను ఎస్, టు మీ దగ్గర ప్రాపర్టీస్ ఎవరైనా ఉంటే, ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా కానీ, ఐ విల్ ఎవాల్యుయేట్. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మార్కెట్ వచ్చింది అనుకోండి, దెన్ ఐ విల్ టేక్ ఇట్. ఓకే ఓకే. You take and you will go for like development. Right. Okay. The value added properties pretty much basically. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో నాకు మహేశ్వరంలో ప్లాట్ ఉంది, అక్కడ కడతారా అంటే అక్కడ ఇంకా దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే. ప్రైమ్ లొకేషన్ ఓన్లీ. ప్రైమ్ లొకేషన్ అంటే ఇట్ డజంట్ నీడ్ టు బి ప్రైమ్ లొకేషన్ ఫర్ దట్ మ్యాటర్. అంటే అమీన్పూర్ తర్వాత కొన్ని బోరంపేట, ఇవన్నీ యూ కెనాట్ కాల్ దెమ్ యాజ్ అ ప్రైమ్ లొకేషన్స్ కదా, but still they are upcoming areas, you know, so we'll take those areas also, no problem. All right, I'm going to close the session. I think 1.5 Yes sir. Right, thank you very much. Thank you sir. I really appreciate all your participation. So let's make a big learning curve for this one. All right, so let's yes sir. Main motto is let's make more money, bottom line. Bye. Okay.
Thank you, guys. Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you.